కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలు సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి తెలియజేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని భారతీయ జనతా పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పిలుపునిచ్చారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు సౌల క్రాంతికుమార్ తదితరుల నేతృత్వంలో మహా సంపర్క్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ నేతలు ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందిస్తూ వివరించారు. నరేంద్ర మోడీ చేపడుతున్న అభివృద్ధి పథకాల వివరాలను ప్రజలకు వివరిస్తూ బూత్ వారీగా వెళ్లిన కార్యకర్తలు ప్రభుత్వం దేశంలో అభివృద్ధి పథంలో ఏ విధంగా ముందుకు దూసుకువెళ్తుందో వివరిస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మట్టా వెంకటేశ్వరరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఎదునూరి గోపి కృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మల్లారప్ సంతోష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అంజాగౌడ్, ఎర్లగిరి, చిట్టినేని శ్రీనివాసరావు, మెంగని మహేందర్, నరేష్ తదితరులు హాజరయ్యారు. మరి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు పెద్దపీట వేస్తూ పల్లెల అభివృద్ధి దేశాభివృద్ధి అని ఒక దిక్సూచిగా నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుండా ఏ గ్రామం కూడా లేదు, ఏ గ్రామ పంచాయతీ లేదు. పారిశుద్ధ్యం నుంచి మొదలుకొని 3-4 తేదీలలో ఈ మహా సంపర్క్ అభియాన్ విస్తరించి అన్ని గ్రామాలలో, అన్ని బూతులలో, మండలం మొత్తం కూడా గ్రామంలో భారతీయ జనతా పార్టీ యొక్క విజయాలను, మరి కేంద్ర ప్రభుత్వం యొక్క పనులను తెలియజేసిన బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపైన, బూత్ అధ్యక్షులపైన ముఖ్యంగా ఉన్నదని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై శ్రీరామ్. బూత్ కమిటీ అధ్యక్షుడు ఆ బూత్లో ఉన్న సుమారు 100 ఇళ్లను సంపర్కం చేసి మరి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగానైతే ప్రజల్లోకి వెళ్ళిందో, మరి అంత్యోదయ విధానంతో ప్రారంభించిన భారతీయ జనతా పార్టీ ఈరోజు ఢిల్లీలో అధికారంలో ఉన్నా కానీ గల్లీలో ఉన్న ప్రతి ఇంటికి ఏదైతే ఈ పథకాలను అందే విధంగా కార్యక్రమం చేపట్టిందో వాటన్నింటినీ ప్రజలకు తెలియజెప్పి చైతన్యవంతం చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముస్తాబాద్ మండలంలో ఈరోజు ప్రారంభించిన కార్యక్రమం 2,50,000 ఇళ్లకు గాను కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వీళ్లకు ఫండింగ్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ తీసుకున్నామో అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు గారి ఆధ్వర్యం, వారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదైతే ఈజీఎస్ వర్క్ లో కూడా అదే రకంగా వారి ఎంపీ ల్యాడ్స్ నుండి కూడా ఇక్కడున్న కొన్ని గ్రామాలకు బోర్ రూపకంగా కానీ కొన్ని అభివృద్ధి పథకాలలో మేము పాల్పంచుకుంటున్నాం కనుక ప్రతి ఒక్క వ్యక్తికి భారతీయ జనతా పార్టీ యొక్క విధానం, వాటి యొక్క కార్యక్రమాలు, వాటి యొక్క పథకాల వారికి సమాచారం చేయవేయడం, ఈరోజు అన్ని విధాలుగా ఏ రకమైన కార్యక్రమాలు చేస్తామో వాటన్నింటి ప్రజలకు తీసుకుపోయే విధంగా ఈరోజు కార్యక్రమం చేయబడుతుంది కనుక ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి జై.